ఆర్బీఐ సంస్థలు భారతదేశంలో ఏమంటే అంతిమ రుణాలు. అంటే ఆర్బీఐ సంస్థ ఎవరెవరికి మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసిన రుణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. వాటితో పాటు ఎవరు లోన్స్ ఇస్తారు? పబ్లిక్ సెక్టార్ అంటే ప్రైవేట్ సెక్టార్, కమర్షియల్ బ్యాంక్స్ కూడా రుణాలు. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు కావలసిన రుణాలను అందించే అంతిమ సంస్థగా తీసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో క్లియరెన్స్ హౌస్ సెంటర్ గా ఎవరు వర్కింగ్ చేస్తారంటే భారతదేశంలో క్లియరెన్స్ హౌస్ సెంటర్ ఎవరు వర్కింగ్ చేస్తారు? ఆర్బీఐ వర్కింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని క్లియరెన్స్ హౌస్ సెంటర్స్ ఉన్నాయి? 14 సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ క్లియరెన్స్ హౌస్ సెంటర్ లేకపోతే ఆ ప్రదేశంలో లేదా ఆ ప్రాంతంలో క్లియరెన్స్ హౌస్ గా ఎవరు నాయకత్వం వహిస్తారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా బ్యాంక్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ Ombudsman scheme in 1995. అంబుడ్స్మన్ పథకంలో ఏ సంవత్సరంలో ఇంట్రడక్షన్ చేయాలి? 1995. అదేవిధంగా కరెన్సీ ముద్రణ విషయంలో ఆర్బీఐ సంస్థ అనుసరిస్తున్న పద్ధతి ఏది సార్? కనిష్ట లెవెల్ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది సార్? 1987. కనిష్ట లెవెల్ పద్ధతి ప్రకారం 24 hours 365 days ఎన్ని కోట్లు ఉండాలి సార్? అందులో గోల్డ్ ఫీజు రూపంలో ఎన్ని కోట్లు సార్? ఫారిన్ కరెన్సీ రూపంలో 85 కోట్లు. అదేవిధంగా భారతదేశంలో అన్ని రకాల వాణిజ్య బ్యాంకుల పైన సర్వనియంత్రణాధికారిగా ఎవరు కొనసాగుతారు? కొనసాగుతుంది. అదేవిధంగా భారతదేశంలో పేపర్ కరెన్సీని ఎవరు ప్రింటింగ్ చేస్తారు సార్? పేపర్ కరెన్సీ ప్రింటింగ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి సార్? 4 సెంటర్స్ ఎన్ని సార్? నాసిక్, దేవాస్, సాల్కని మరియు మైసూర్. ఇక్కడ మనకి చాలా సరైన క్వశ్చన్ ఉంటే భారత ప్రభుత్వం చేత చివరిసారిగా ఏర్పాటు చేయబడిన ఆధునిక కరెన్సీ ముద్రణ కేంద్రం ఏది? మైసూర్. లేటెస్ట్ మోడల్ కరెన్సీ ప్రింటింగ్ సెంటర్ ఏదంటే మైసూర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో 1 రూపీ కరెన్సీ నోటును ఎవరు ప్రింటింగ్ చేస్తారు సార్? 1 రూపీ కరెన్సీ నోటును మరియు సెంట్రల్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లేదా భారత విత్త మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1 రూపీ కరెన్సీ నోటును మరియు నాణెంను ముద్రణ చేయడం జరుగుతుంది. అదే విధంగా 1 రూపీ కరెన్సీ నోటు పైన ఎవరికి సిగ్నేచర్ ఉంటుంది సార్? సెంట్రల్ ఫైనాన్షియల్ సెక్రటరీ జనరల్ లేదా కేంద్ర